बच्चों आज हम 11 पाठ पढ़ेंगे। ఈ పాఠ का नाम है सफलता का मंत्र। పిల్లలు ఈరోజు మనము 11వ పాఠం నేర్చుకుందాము। పాఠం పేరు సఫలతా కా మంత్ర। పాఠం పేరు యొక్క అర్థం ఏంటంటే సఫలత అనగా సఫలత। మీకు చాలాసార్లు చెప్పినాను, తెలుగులో ఉన్న చాలా పదాలు హిందీలో ఉంటాయి, హిందీలో ఉన్న చాలా పదాలు తెలుగులో ఉంటాయి। సఫలత అంటే సఫలతము పొందటము అనగా విజయము। ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి? విజయము। కా అంటే యొక్క, మంత్ర అంటే మంత్రము, విజయము యొక్క మంత్రము అంటే విజయము లభించడానికి మంత్రం చెప్పడం అలా కాదు। ఇక్కడ ఏమర్థం చేసుకోవాలంటే మంత్ర అంటగా ఉపాయము అని అర్థం చేసుకోవాలి, రైట్। ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ మంత్రము అంటే హార్డ్ వర్క్ అని చెప్పొచ్చు। సో ఇప్పుడేంటి? సఫలత విజయము కా యొక్క మంత్ర ఉపాయము, విజయము యొక్క ఉపాయము లేదా విజయము యొక్క హార్డ్ వర్క్, విజయం యొక్క కష్టము, రైట్। కింద ఒక బొమ్మ ఉంది చూడండి, సోచియే బోలియే, సోచియే బోలియే। ఈ బొమ్మ చూడండి, బొమ్మ చూసారు కదా? కింద బొమ్మ కింద రెండు ప్రశ్నలు ఉన్నాయి। చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహే హై? చిత్ర మే బొమ్మలో క్యా క్యా ఏమేమి దిఖాయి దే రహే హై కనిపిస్తూ ఉన్నాయి। బొమ్మలో ఏమి కనపడుతున్నాయో చెప్పండి? ఆద్మీ, ఆద్మీ అంటే మనుషులు, దో ఆద్మీ ఇద్దరు మనుషులు, ఫూల్ పేడ్ పౌధే చెట్లు మొక్కలు కనపడుతున్నాయి। నెక్స్ట్ ఒక గుణపం కనపడుతుంది, గుణపాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? క్రోబార్, CROWBAR, క్రోబార్ అని అంటారు। తర్వాత ఒక పార కూడా కనపడుతుంది చూసారా? పార, ఆ పారని ఇంగ్లీష్లో స్కూప్ అని అంటారు, SCOOP, స్కూప్ అంటారు। తర్వాత పక్కన ఒక బుట్టలు ఉన్నాయి కదా, వాటిని బాస్కెట్, బాస్కెట్ అంటారు। తర్వాత ఆ బుట్టలో ఆ పార పైన మట్టి ఉంది, సాయిల్ ఉంది కదా। సో ఇవి మనకు చిత్రంలో కనపడుతున్నాయి। సో ప్రశ్న ఎలా చెప్పాలి? చిత్రమే దో ఆద్మీ पेड़ पौधे रास्ता फूल ये सब दिखाई दे रहे हैं అని రాయాలి, రైట్। నెక్స్ట్ రెండవ ప్రశ్న చూడండి, ఆద్మీ క్యా కర్ రహా హై? ఆద్మీ మనిషి, క్యా ఏమి, కర్ రహా హై చేస్తూ ఉన్నాడు। మనుషులు ఏం చేస్తున్నారు? పనులు చేస్తున్నారు। ఏం పనులు చేస్తున్నారు మరి? రోడ్డు వేస్తున్నారు, వెరీ గుడ్। సో రోడ్డు వేస్తున్నారు। ఆన్సర్ ఎలా చెప్పాలి? దో ఆద్మీ రాస్తా బనా రహా హై, దో ఆద్మీ రాస్తా బనా రహే హై, ఇద్దరు మనుషులు రోడ్డు వేస్తున్నారు। అర్థమైంది కదా? నెక్స్ట్ ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది చూడండి, 94వ పేజీలో। उपयुक्त चित्र में एक आदमी रास्ता बना रहा है। वहाँ पहले मन में रास्ता बनाने का निर्णय लेता है, फिर वहाँ सफल हो जाता है। जिसके पास दृढ़ संकल्प होता है वहाँ कठिन से कठिन काम को भी पूरा कर सकता है। ऐसी ही एक कहानी आज हम पढ़ेंगे। దీని అర్థం ఏంటో చూద్దాము। ఉపయుక్త చిత్రమే, ఉపయుక్త పైన ఇచ్చినటువంటి చిత్రమే బొమ్మలో, ఏక్ ఒక, ఆద్మీ వ్యక్తి, రాస్తా రోడ్డును, బనా రహా హై తయారు చేస్తున్నాడు। పైన బొమ్మలో ఒక వ్యక్తి రోడ్డును వేస్తూ ఉన్నాడు। రోడ్డు తయారు చేయడం అంటే ఏంటి? రోడ్డును వేస్తూ ఉండడం। वहाँ पहले मन में रास्ता बनाने का నిర్ణయ లేతా హై, వహా అతను, పహలే ముందుగా,
मन में మనస్సులో రాస్తా రోడ్డును बनाने का తయారు చేయడానికి నిర్ణయము లేతా హై తీసుకుంటాడు. తను రోడ్డు వేయడానికంటే ముందు ఏం చేస్తాడు, ఒక ప్లాన్ చేసుకుంటాడు. ఏం ప్లాన్? రోడ్డు ఎలా వేయాలో తను మనస్సులో ఒక ప్లాన్ వేసుకుంటాడు. ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ ప్రకారం రోజుకు ఎన్ని గంటలు కష్టపడాలో అన్ని గంటలు కష్టపడతారు. రైట్. సో దీన్ని ఏమంటారు? మెంటల్ ప్లానింగ్ చేసుకుంటాడు. కాబట్టి మనం ఏదైనా పని చేయడానికంటే ముందు ఏం చేయాలి? ఫస్ట్ మనకు ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. జీవితంలో ఏం అవుతాము అన్న దానికి మనకు ఒక యాంబిషన్, ఒక గోల్, ఒక లక్ష్యం అనేది ఉండాలి. అప్పుడు మనం ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏ లక్ష్యము లేదంటే ఎలా ఉంటుంది? గాలికి వదిలేసినటువంటి గాలిపటం లాగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాడు తను? రోడ్డు వేయడానికి ముందు మనసులో ఒక ప్లాన్ వేసుకుంటాడు. రోడ్డు వేయడానికి ఒక ప్లాన్ వేసుకుంటాడు. ఫిర్ వహా సఫల్ హో జాతా హై. ఫిర్ తర్వాత మళ్ళీ వహా అతను సఫల్ విజయము హో జాతా హై పొందుతాడు. ఫిర్ మళ్ళీ వహా అతను సఫల్ విజయము హో జాతా హై పొందుతాడు. తర్వాత ఏమవుతుంది? అతను రోడ్డు వేస్తూ ఉంటాడు. అప్పుడు తను విజయాన్ని పొందుతాడు. ఇక్కడ రోడ్డే ఎందుకు ఉదాహరణగా తీసుకోవడం జరిగింది? మనం ఏ పని చేసినా దానికి ఒక హద్దు అనేది ఉంటుంది. ఒక రోడ్డుకి హద్దు అనేది ఉంటుందా? ఉండదు. రోడ్డు వెళ్ళినా కొద్దీ వెళ్తానే ఉంటుంది. అలాగా 10, 100, 1000 కిలోమీటర్ల రోడ్ అనేది ఉంటానే ఉంటుంది. కాబట్టి రోడ్డు ఇన్ని కిలోమీటర్లు వేయాలా, ఇన్ని 100 కిలోమీటర్లు వేయాలా అని రోడ్డు వేసేవారు నిరుత్సాహపడరు. వారు ఒక ప్లానింగ్ వేసుకొని ఆ ప్లానింగ్ ప్రకారం వేస్తూ వెళ్తూ ఉంటారు. కొద్ది రోజుల వరకు రోడ్డు పూర్తయిపోతుంది, వాళ్ళు విజయాన్ని పొందుతారు. కాబట్టి ఏ పని చూసినా కూడా మనం నిరుత్సాహపడకూడదు. ఆ పని వైపుగా మనం పని చేస్తూ వెళ్ళాలి. ఒకప్పుడు ఆ పని అనేది పూర్తయిపోతుంటుంది. जिसके पास दृढ़ संकल्प होता है वह कठिन से कठिन काम को भी पूरा कर सकता है. जिसके पास ఎవరి వద్దనైతే దృఢ సంకల్ప్ దృఢమైనటువంటి కోరిక, దృఢమైనటువంటి సంకల్పము లేదా దృఢమైనటువంటి కోరిక హోతా హై ఉంటుందో వహా అతడు కఠిన్ సే కఠిన్ కామ్ కఠినంలోకెల్లా కఠినమైనటువంటి పనులు కూడా కో భీ కూడా పూర్తి కర్ సక్తా హై చేయగలడు. ఎవరికైతే మనస్సులో దృఢ సంకల్పం ఉంటుందో, గట్టి కోరిక ఉంటుందో ఆ పని పూర్తి చేయాలని అతను ఏం చేస్తాడు? ఆ పని కఠినమైనటువంటి పనిని కూడా, ఎలాంటి కఠినం? కఠినంలోకెల్లా కఠినమైనటువంటి పనిని కూడా పూర్తి చేయగలడు. ऐसे ही एक कहानी आज हम पढ़ेंगे. ऐसे ही ఇలాంటి ఒక కహానీ కథను ఆజ్ ఇప్పుడు ఈరోజు మనము పడేంగే చదువుదాము. ఇలాంటి ఒక హార్డ్ వర్క్ చేసి ఒక విజయం పొందినటువంటి కథ గురించి ఇప్పుడు మనము చదువుదాము. నెక్స్ట్ పాఠం ఓపెన్ చేయండి. నెక్స్ట్ పేజ్లో सफलता का मंत्र. सफलता 11 पाठ. सफलता का యొక్క మంత్ర. సఫలత లేదా విజయము కా యొక్క మంత్రము లేదా ఉపాయము లేదా హార్డ్వేర్. విజయం యొక్క ఉపాయము. విజయానికి ఉపాయం చేస్తే సరిపోదు, పాటుగా ఏం చేయాలి? హార్డ్ వర్క్ కూడా చేయాలి. అప్పుడే విజయాన్ని మనము సాధించగలము. ఆ కథ ఇప్పుడు మనము చూద్దాము. నేను ఒకసారి చదువుతాను, మీరు అందరూ శ్రద్ధగా వినండి. एक बार कुछ व्यापारी अपना माल बेचने रेगिस्तान से गुजर रहे थे. उनके साथ ऊंट और बैल भी थे. गर्मी के कारण वे दिन में सफर नहीं कर पा रहे थे, इसीलिए वे रात के समय यात्रा कर रहे थे. उनके नेता मार्गदर्शक बनकर आगे जा रहे थे. सब उनके पीछे चल रहे थे. अंधेरे के कारण वे रास्ता भटक गए. आखिर जब सवेरा हुआ तब वे वहीं पहुंचे जहां से शुरू हुए थे. इससे वे सब दुखी हुए.
పిల్లలు ఇప్పుడు దీని యొక్క అర్థాన్ని చెప్తాను నేను, మీరు శ్రద్ధగా వినండి. ఏక్ బార్ ఒక్కసారి, కుచ్ వ్యాపారి, కుచ్ కొంతమంది వ్యాపారి వ్యాపారస్తులు, అప్నా తమ యొక్క మాల్ అంటే వస్తువులు, బేచ్నే అమ్మడానికి, రేగిస్తాన్ అంటే ఎడారి, సే నుండి, గుజర్ రహేతే వెళ్తూ ఉన్నారు. ఒకసారి కొంతమంది వ్యాపారస్తులు తమ వస్తువులు వేరే ఊరిలో అమ్మి డబ్బు చేసుకోవడానికి మధ్యలో ఉన్నటువంటి ఎడారి నుండి వెళ్తూ ఉన్నారు. మన దగ్గర కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, కొంతమంది ఆటోలలో 4 చక్రాల బండి పైన వాటి వస్తువులను తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. రైట్. కొంతమంది ఏమో ఫిక్స్డ్గా ఒకే చోట షాపులలో వస్తువులు పెట్టుకొని అమ్ముతారు. కొంతమంది బండ్ల పైన, ఆటోలలో, సైకిల్ పైన, బైక్ల పైన, ఇంకా మిగతా వ్యాన్లలో వారి వస్తువులను తీసుకొచ్చి వీధి వీధికి తిరిగి అమ్ముతూ ఉంటారు. అట్లా వ్యాపారస్తులు రకరకాలుగా ఉంటారు. ఇది బహుశా రాజస్థాన్ ప్రాంతం. రాజస్థాన్లోనే కదా ఎడారులు ఉండేటివి. వీరు ఏం చేస్తున్నారు, వారి వస్తువులు వేరే ఊర్లో అమ్మడానికని ఈ ఎడారిలో ప్రయాణిస్తూ ఉన్నారు. ఉన్కే సాత్, ఉన్కే వారి యొక్క సాత్ వెంబడి, ఊంట్ ఒంటెలు, ఔర్ మరియు బైల్ ఎద్దులు, భీ కూడా, తే ఉన్నాయి. వారి వెంట ఏమేమి ఉన్నాయి, ఒంటెలు మరియు ఎద్దులు కూడా ఉన్నాయి. ఎందుకు? వీరు వారి యొక్క వస్తువులని తలపైన పెట్టుకొని మోసుకొని వెళ్ళలేరు కదా, కాబట్టి వారి వస్తువులు మోసుకోవడానికి ఒంటెలు, ఎద్దులు ఉన్నాయి. వాటి యొక్క బండ్ల పైన, వాటిపైన వీళ్ళు ఆ వస్తువులను తరలించేవాళ్ళు. గర్మీకే అంటే వేడి వలన, కారణం వలన, వే వారు, దిన్ మే రోజులో అంటే పగటిపూట, సఫర్ ప్రయాణము, నహీ కర్ పా రహే తే చేయలేక పోయారు. అవి ఎండాకాలం రోజులు. మామూలుగా ఎండాకాలంలో మన ప్రాంతంలోనే చాలా ఎండలు ఎక్కువగా ఉంటాయి. పగటి సమయంలో మనం బయట తిరగలేము. ఇంకా ఎడారులు ఎలా ఉంటుంది, కింద ఇసుక వేడిగా ఉంటుంది, పైన ఎండ విపరీతంగా ఎండ కాస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ వేడిని తట్టుకోలేక సమయంలో, అంటే పగటి పూట, ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం ఈ సమయంలో ప్రయాణం వాళ్ళు చేయలేదు. ఇసీలియే కాబట్టి, వారు రాత్రి సమయంలో యాత్ర ప్రయాణము, కర్ రహే తే చేస్తూ ఉన్నారు. ఎండ వేడి వలన వాళ్ళు పగటిపూట ప్రయాణం చేయకుండా రాత్రి సమయంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. రైట్. ఉన్కే నేత మార్గదర్శక్ బన్కర్ ఆగే జా రహే తే. ఉన్కే వారి యొక్క నేత నాయకుడు, మార్గదర్శక్ మార్గాన్ని చూపిస్తూ, బన్కర్ మార్గదర్శక్ అంటే ఎవరు, దర్శకుడు, మార్గాన్ని చూపించేవాడు మార్గదర్శకుడు అయి, బన్కర్ అంటే అయి, ఆగే ముందు, జా రహే తే వెళ్తూ ఉన్నాడు. వారిలో ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు ఏం చేస్తున్నాడు, మిగతా వారికి కూడా దారి చూపిస్తూ ముందు వెళ్తూ ఉన్నాడు. ఆగే అంటే ముందు. సబ్ అందరూ, ఉన్కే అతని యొక్క, పీచే వెనకాల, చల్ రహే తే వెళ్తూ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఆ ముందు ఉన్న ఎవరైతే మార్గదర్శకుడు ఉన్నాడో ఆయన వెళ్తా ఉంటే వీళ్ళు ఆయన వెనకాల ఒంటెలతో, ఎద్దులతో వెళ్తూ ఉన్నారు. అంధేరేకే, అంధేరే అంటే చీకటి, రాత్రి, కే యొక్క, కారణం వలన, వే వారు, రాస్తా రోడ్డు, దారి, భటక్ గయే అంటే తప్పిపోయారు. రాత్రి కావడం వలన, రాత్రి ఎలా ఉంటుంది, అంత చీకటిగా ఉంటుంది కదా, చీకట్లో ముందు నాయకుడు వెళ్తున్నాడు, ఆ నాయకుడు వెనకాల మిగతా వారు కూడా వెళ్తూ ఉన్నారు. రాత్రి కాబట్టి వాళ్ళు ఏమైంది, దారి తప్పిపోయినారు. రైట్. ఏ వైపు వెళ్ళాలో ఆ వైపు వెళ్ళకుండా దారి తప్పేసినారు. ఆఖిర్ చివరికి, జబ్ అప్పుడు, సబేరా హువా, సబేరా అంటే ఉదయం, హువా తెల్లవారింది. రైట్. చివరికి ఏం జరిగింది, అప్పుడు తెల్లవారింది.
తబ్ అప్పుడు వే వారు వహి అక్కడే పహుంచే చేరుకున్నారు జహా ఎక్కడైతే సే నుండి షురు ప్రారంభం హుయేతే అయ్యారో. దీని అర్థం ఏంటి? చివరికి అలా నడవగా 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 ఏమైంది? కొద్దిసేపటి తర్వాత తెల్లవారింది. తెల్లవారిన తర్వాత ఏం జరిగింది? వారు ఎక్కడికి చేరుకున్నారంటే ఏ చోటనైతే వాళ్ళు ప్రయాణం ప్రారంభించారో అదే చోటికి మళ్ళీ చేరుకున్నారు. అంటే అర్థమైందా? వాళ్ళు రాత్రంతా ప్రయాణం చేశారా అంటే చేశారు, నిజంగానే ప్రయాణం చేశారు. అలా 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 నడుచుకుంటూ వెళ్ళారు. మళ్ళీ ఎలాగో ఏదో వైపు తిరిగారు, మళ్ళీ సరిగ్గా వీరు ఎక్కడైతే ప్రయాణం ప్రారంభించారో సరిగ్గా అక్కడికే వచ్చేసారు. ఇస్ సే దీని వలన వే వారు సబ్ అందరూ దుఃఖీ హుయే ఏడ్చేశారు. ఇక్కడ దుఃఖై అంటే ఏడవడం, కానీ ఇక్కడ ఏడవడం అని మనం అర్థం చేసుకోవద్దు, బాధపడ్డారు. మనం కూడా అంతే కదా, ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పని ఫెయిల్ అయినప్పుడు మనకు బాధ అనిపిస్తుంది. ఏదో ఒక చోట ప్రయాణం చేసినప్పుడు వాళ్ళంతా రాత్రి అంతా కష్టపడి ప్రయాణం చేశారు, మళ్ళీ ఎక్కడైతే ప్రారంభం చేశారో అక్కడికి వస్తే బాధ వేస్తుందా ఎవదా? బాధ అవుతుంది. వాళ్ళు కూడా అందరూ బాధపడ్డారు. అర్థమైందా పిల్లలు ఇంతవరకు? ఇప్పుడు నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాము. నేను ఒకసారి శ్రద్ధగా చదువుతాను, మీరు వినండి, శ్రద్ధగా వినండి. उनके पास एक बूंद पानी तक नहीं था, सब अपने नेता पर चिल्लाने लगे। नेता सोच में पड़ गया, संकट का धैर्य से सामना करना चाहिए। अचानक उसकी नजर एक घास के तिनके पर पड़ी। उसे लगा कि जरूर यह पानी होगा, इसलिए कुछ लोगों की सहायता से वह खोदने लगा। बहुत देर खोदने के बाद वहां एक पत्थर दिखाई पड़ा। इसे देखकर सब लोग नेता की निंदा करने लगे। तब नेता ने कहा, दोस्तों, बीच में ही अपना प्रयास नहीं छोड़ना चाहिए, चलो इस पत्थर को तोड़ेंगे। एक युवक ने उस पत्थर को हथौड़े से तोड़ डाला। पत्थर टूटते ही पानी ऊपर आया। इसे देखकर सब खुश हुए। सब अपनी प्यास बुझाकर यात्रा के लिए आगे बढ़ गए। नीति: संकल्प ही दृढ़ता से जरूर सफलता मिलती है। संकल्प की दृढ़ता से जरूर सफलता मिलती है। ఇది నీతి. చూడండి, దీని అర్థం చెప్తాను నేను. ఉన్కే పాస్ ఉన్కే వారి యొక్క పాస్ దగ్గర ఏక్ ఒక బూంద్ చుక్క పానీ తక్ నీళ్లు కూడా నహీతా లేవు. వారి దగ్గర ఒక్క చుక్క నీళ్లు కూడా లేవు. సహజంగా ప్రయాణం చేసినప్పుడు నడిచినప్పుడు దాహం వేస్తుంది కదా, నీళ్లు తాగుదామంటే వాళ్ళ దగ్గర ఒక్క చుక్క నీళ్లు కూడా ఎవరి దగ్గర లేవు. సబ్ అందరూ అపునే వారి యొక్క నేతా పర్ నాయకుణ్ణి చిల్లానే లగే. చిల్లానా అంటే అరవటం. నీ వలనే ఈ విధంగా జరిగింది, మళ్ళీ ఎక్కడైతే ప్రయాణం మొదలెట్టామో అక్కడికే వచ్చినాము, నువ్వు సరిగా మాకు దారి చూపించలేకపోయినావు అని ఆ నాయకుడిని నిందించడం మొదలెట్టారు, తన పైన అరవడం మొదలెట్టారు. నేత ఆ నాయకుడు సోచ్ మే ఆలోచనలో పడిపోయాడు. అప్పుడు అందరూ తనని తిట్టేసరికి ఈ నాయకుడు ఆలోచనలో పడిపోయాడు. ఏమనుకుంటున్నాడు? సంకట్ కా కష్టం యొక్క, సంకట్ అంటే కష్టము, కా యొక్క ధైర్యసే ధైర్యముతో, సామ్నా కరణ ఎదుర్కోవటము, చాహియే చేయాలి. కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి? ధైర్యముతో కష్టాన్ని ఎదుర్కోవాలి, అంతే తప్ప బాధపడుతూ కూర్చోకూడదు, ఏడుస్తూ కూర్చోకూడదు. ఏం చేయాలి? పైపెచ్చు ధైర్యంగా ఎదుర్కోవాలి, అప్పుడు ఆ కష్టం అనేది తొలగిపోతుంది. అచానక్ అనుకోకుండా, ఉస్కి తన యొక్క, ఎవరి యొక్క, ఇక్కడ ఉస్కి అంటే నేత యొక్క, ఆ నాయకుని యొక్క నజర్ దృష్టి, ఏక్ ఒక ఘాస్ కే, ఘాస్ అంటే గడ్డి, కే అంటే యొక్క, తినికే పర్ పరక పైన పడింది.
గడ్డి మొక్కల పైన, గడ్డి పరకల పైన ఆ యొక్క నాయకుని యొక్క దృష్టి పడింది. వాళ్ళందరూ తిరుగుతూ ఉంటే తను ఏమన్నాడు, కష్టం వచ్చినప్పుడు బాధపడుతూ కూర్చోకూడదు, ధైర్యంగా ఎదుర్కోవాలి అని చెప్తా ఉంటే, ఆలోచిస్తూ ఉంటే వెంటనే అతనికి అనుకోకుండా, అచానక్ అంటే ఏంటి, అనుకోకుండా తన యొక్క దృష్టి గడ్డి పరకల పైన పడింది. ఎడారిలో గడ్డి ఉందంటే అర్థం ఏంటి చెప్పండి? నీళ్ళు ఉంటేనే గడ్డి పరకలు మొలుస్తాయి. కాబట్టి తనకి ఏం ఆలోచన వచ్చింది, ఇక్కడ డెఫినెట్గా నీళ్లు ఉంటాయి కావచ్చు అని అనుకున్నాడు. ఉసే తనకు లగాకి అనిపించింది, కి ఏమని, జరూర్ తప్పకుండా, యహ ఇక్కడ, పానీ నీళ్లు, హోగా ఉంటాయి. తనకేమనిపించింది అప్పుడు, తప్పకుండా ఇక్కడ నీళ్లు ఉంటాయి అని అనిపించింది. ఇస్లియే కాబట్టి, కుచ్ లోగోంకి కొంతమందికి యొక్క సహాయతాసే సహాయంతో, వహా అక్కడ, ఖోదనే లగా వెతకడం మొదలుపెట్టారు. ఖోదనా అంటే ఏంటి, ఎదగడం, సర్చింగ్, రైట్. సో కాబట్టి ఆ నాయకుడు ఏం చేశాడు, కొంతమంది సహాయంతో ఎక్కడైతే గడ్డి పరకలు ఉన్నాయో అక్కడ నీళ్ళ గురించి ఎదగడం ప్రారంభించారు. బహుత్ దేర్, బహుత్ చాలా, దేర్ సమయము, ఖోదనేకే వెతికిన తర్వాత, బాద్ తర్వాత, చాలా సమయం ఎతికిన తర్వాత, వహా అక్కడ, ఏక్ ఒక, పత్తర్ అంటే రాయి లేదా గుండు, దిఖాయి పడా కనిపించింది. వీళ్ళు అక్కడ ఎత్తుకగా ఎత్తుకగా ఆ మట్టిని తీయగా ఆ ఇసుకను తీయగా తీయగా ఏమైంది, ఒక పెద్ద రాయి కనపడింది. మనం ఏమంటాం, గుండు అంటాం కదా, పెద్ద రాయి కనపడింది. ఇసే దీనిని, దేఖ్ కర్ చూసి, సబ్ అందరూ, లోగ్ అందరూ మనుషులు, నేతాకి నాయకుడిని, నిందా కర్నే లగే నిందించడం మొదలెట్టారు. ఎతికితే ఎతికితే ఏమొస్తుంది అనుకున్నారు, నీళ్లు వస్తాయని అనుకున్నారు. కానీ వీళ్ళకి ఏం కనపడింది, రాయి కనపడింది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఆ నాయకుడిని నిందించారు. ఒకటేమో రాత్రంతా ప్రయాణం చేసి మళ్ళీ ఎక్కడ మొదలెట్టామో అక్కడ తీసుకొచ్చాం. ఇంకోటేమో అంతసేపు ఎత్తుగా ఎత్తుగా మళ్ళీ మనకు నీళ్ళ బదులుగా రాయి కనపడింది అని ఇంకా కోపంతో వాళ్ళందరూ కూడా నాయకుడిని తిట్టడం మొదలెట్టారు, నిందించడం మొదలెట్టారు. తబ్ అప్పుడు, నేతానే నాయకుడు, కహా చెప్పాడు, దోస్తో ఓ మిత్రులారా, బీచ్ మే హీ మధ్యలోనే, అపునా తమ యొక్క ప్రయత్నమును, నహి చూడనా చాహియే, చూడనా అంటే వదిలిపెట్టడం, నహి చూడనా అంటే వదిలిపెట్టకూడదు. ఏమన్నాడు, ఓ మిత్రులారా, మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో ఒక పని గురించి, ఆ యొక్క ప్రయత్నాన్ని మధ్యలో వదిలిపెట్టకూడదు అని ఆ నాయకుడు చెప్పాడు. కాబట్టి మీరు ఏదైతే ఫ్యూచర్లో అవ్వాలనుకుంటారో ఆ ఫ్యూచర్లో కలెక్టర్ కానీ, డాక్టర్ కానీ, ఇంజనీరింగ్ కానీ ఏదైతే లక్ష్యం ఉంటుందో ఆ లక్ష్యం చేరుకోవడానికి మీరు గట్టి ప్రయత్నము చేయాలి, మధ్యలో వదిలిపెట్టకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా వాటన్నిటిని అధిగమించి మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. చలో ఇస్ పత్తర్కో తోడేంగే, ఇంకేమన్నాడు, చలో పదండి, ఇస్ పత్తర్కో, ఇస్ ఈ యొక్క, పత్తర్ రాయిని, కో ని, తోడేంగే పగులగొడదాం, పదండి అందరం కలిసి ఈ రాయిని పగులగొడదామని అన్నాడు. ఏక్ ఒక, యువక్ నే యువకుడు, ఉస్ ఆ యొక్క, పత్తర్కో రాయిని, హతౌడేసే హతౌడే అంటే హ్యామర్, సుత్తె, ఒక బలమైనటువంటి సుత్తె, సే తో, డాలా పగలగొట్టేశాడు. అందులోకి బలం ఎక్కువ ఎవరికి ఉంటుంది, యువకులకు ఉంటుంది. కాబట్టి ఒక యువకుడు ఏం చేశాడు, ఒక మంచి సుత్తె తీసుకొని ఆ రాయిని పగులగొట్టేశాడు. అప్పుడు ఏం జరిగింది, పత్తర్ రాయి, టూట్తే హీ పగలటంతోనే, పానీ నీళ్లు, ఊపర్ పైకి, ఆయా వచ్చాయి. ఆ రాయి పగలడంతోనే నీళ్ళన్నీ కూడా పైకి ఇలా ఎగజిమ్మాయి, పైకి వచ్చేసాయి. రైట్, మన చిచ్చుబుడిలాగా పైకి వచ్చేసాయి నీళ్ళన్నీ కూడా. ఇసే దానిని, దేఖ్ కర్ చూసి, సబ్
అందరూ ఖుష్ హుయే, సంతోషపడ్డారు. ఇంకా చివరికి వాళ్ళ ప్రయత్నం ఫలించింది. నీళ్ళన్నీ పైకి ఉబికి వచ్చేసరికి వాళ్ళందరూ కూడా సంతోషపడ్డారు. సబ్ అందరూ అప్ని తమ యొక్క ప్యాజ్ దాహము థర్స్టీ బుझाकर తీర్చుకొని యాత్రాకే ప్రయాణము కే లియే గురించి ఆగే ముందుకు బడగయే వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంతో కడుపు నిండా నీళ్ళన్నీ త్రాగేసి ఇంకా మళ్ళీ ప్రయాణం మొదలెట్టడానికి ముందుకు వెళ్ళిపోయారు. ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వాళ్ళ దగ్గర ఏవైనా వస్తువులు కానీ బాటిల్స్ కానీ ఉంటే ఆ నీళ్ళని కూడా ఆ బాటిల్స్లో నింపుకొని ప్రయాణం చేయడానికని వేరే ఊరికి వెళ్ళడానికి ఇంక ముందుకి వెళ్ళిపోయారు. అర్థమైందా పిల్లలు? దీంట్లో నీతి ఏంటి? సంకల్ప్ కి దృఢతా సే జరూర్ సఫలతా మిల్తీ హై. నీతి అంటే నీతి మోరల్ సంకల్ప్కి సంకల్పం యొక్క దృఢతాసే గట్టిదనముతో జరూర్ తప్పకుండా సఫలత విజయము సఫలత మిల్తీ హై లభిస్తుంది. కాబట్టి సంకల్పం అనేది ఎలా ఉండాలా? గట్టిగా ఉండాలి. మన సంకల్పం గట్టిగా ఉన్నట్లయితే ఏమవుతుంది? తప్పకుండా విజయం అనేది సాధిస్తాము. దీని ద్వారా మీరు ఏం నేర్చుకోవాలి? మీ జీవితంలో కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యం చేరడానికి గట్టిగా ప్రయత్నం చేయాలి. ఎలాంటి అవాంతరాలు వచ్చినా మీరు వెనకడుగు వేయకూడదు. అప్పుడు మీరు మీ లక్ష్యాన్ని ఈజీగా చేరగలరు అని ఈ పాఠం ద్వారా మనకి తెలుస్తూ ఉంది. ఓకేనా? అర్థమైంది కదా అందరికీ? వెరీ గుడ్. పిల్లలు ఇక్కడ 2 ప్రశ్నలు ఉన్నాయి చూడండి. సమస్య కా సామ్నే కైసే కర్నా చాహియే. సమస్య అంటే సమస్య లేదా ఒక ప్రాబ్లం, ఏదైనా కష్టం, కా యొక్క సామ్నా ఎదుర్కోవడం, కైసే ఏ విధంగా, కర్నా చాహియే చేయాలి. ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి చెప్పండి. కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని ధైర్యంగా సాహసంతో ఎదుర్కోవాలి. సమాధానం ఎలా రాయాలి? సమస్య కా సామ్నా ధైర్య సే యా హిమ్మత్ సే కర్నా చాహియే అని రాయాలి. రెండవ ప్రశ్న చూడండి. సఫలతా కా ప్రాప్త్ కర్నే కే లియే క్యా కర్నా చాహియే. సఫలతా విజయము ప్రాప్త్ కర్నే కే లియే పొందడానికి క్యా ఏమి కర్నా చాహియే చేయాలి. విజయం పొందడానికి ఏమి చేయాలి చెప్పండి చూద్దాము. ఎస్, సఫలతా ప్రాప్త్ కర్నే కే లియే మెహనత్ సే కామ్ కర్నా చాహియే అని చెప్పాలి. విజయం పొందడానికి కష్టముతో పని చేయాలి, అప్పుడే మనకి విజయం లభిస్తుంది. తర్వాత ఇక్కడ పాఠక సారాంశం ఉంది చూడండి. పాఠం యొక్క సారాంశము నేను ఒకసారి చదువుతాను, శ్రద్ధగా వినండి. कुछ व्यापारी माल लेकर रेगिस्तान से जा रहे थे. अंधेरे के कारण रास्ता भटक गए. इससे वे दुखी हुए. इनके पास पीने का पानी भी नहीं था. नेता सोच में पड़ गया. संकट का धैर्य से सामना करने का निश्चय किया. अचानक उसकी नज़र एक तिनके पर पड़ी. खोदने पर वहाँ एक पत्थर दिखाई पड़ा. पत्थर को हथौड़ा से तोड़ा. पत्थर के टूटते ही पानी ऊपर आया. సంకల్ప్ కి దృఢత సే సఫలత మిల్తీ హై. విన్నారు కదా? ఇప్పుడు ఈ సారాంశం యొక్క అర్థాన్ని తెలుగులో తెలుసుకుందాము. కుచ్ కొంతమంది, వ్యాపారస్తులు, మాల్ అనగా వస్తువులు, లేకర్ తీసుకొని, రేగిస్తాన్ సే ఎడారి గుండా, జా రహే తే వెళ్తూ ఉన్నారు. కొంతమంది వ్యాపారులు వారి యొక్క వస్తువులు తీసుకొని ఎడారి గుండా ప్రయాణిస్తూ ఉన్నారు. అంధేరేకే చీకటి యొక్క, కారణం వలన, రాస్తా దారిని, భటగ్గయే తప్పిపోయారు. చీకటిలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి పగటి సమయంలో వేడిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చీకటి సమయంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. చీకటిలో ప్రయాణం చేయడం వలన వాళ్ళు దారి తప్పారు. ఇసుసే దాని వలన, వే వారు, దుఃఖీ హుయే దుఃఖించారు. దారి తప్పడం వలన వాళ్ళు చాలా బాధపడ్డారు. ఇన్కే
వారి యొక్క పాస్ దగ్గర పీనే కా త్రాగడానికి పానీ భీ నీళ్లు కూడా నహీ తా లేవు. వారి దగ్గర త్రాగడానికి కనీసం నీళ్లు కూడా లేవు. నేత నాయకుడు సోచ్ మే ఆలోచనలో పడిపోయాడు. వారికి దారి చూపించేటటువంటి నాయకుడు ఆలోచనలో పడిపోయాడు. సంకట్ కష్టము కా యొక్క ధైర్యముతో సామ్నా ఎదుర్కోవటము కర్నే కా చేయడానికి నిశ్చయ్ కియా నిర్ణయము చేశాడు. సంకట్ కష్టాన్ని ధైర్యంతో ఎదుర్కోవడానికి నిశ్చయించుకున్నాడు. అచానక్ అనుకోకుండా ఉస్కి తన యొక్క నజర్ దృష్టి ఒక తిన్కే గడ్డిపరక పై పడింది. అనుకోకుండా ఆ నాయకుని యొక్క దృష్టి ఒక గడ్డిపరక పైన పడింది. ఖోదనే వెదకడము ద్వారా వహా అక్కడ ఒక పత్తర్ రాయి అనగా పెద్ద గుండు దిఖాయి పడా కనిపించింది. వెతకగా ఏం జరిగింది? అక్కడ ఒక పెద్ద రాయి కనపడింది. పత్తర్కో ఆ యొక్క రాయిని హథౌడా అంటే సుత్తే హ్యామర్ సే తోడా పగులగొట్టారు. అందులో ఒక యువకుడు ఏం చేశాడు? ఆ రాయిని ఒక బలమైన సుత్తెతో పగులగొట్టాడు. పత్తర్ రాయి కి టూటతే హీ విరగడంతోనే పానీ నీళ్లు ఊపర్ పైకి వచ్చాయి. ఆ యొక్క రాయి పగలడంతోనే నీళ్లు పైకి ఉబికి వచ్చాయి. కాబట్టి దీనిలో నీతి ఏంటి? సంకల్పం యొక్క కోరిక యొక్క దృఢతాసే గట్టితనముతో దృఢత్వముతో సఫల్తా విజయము మిల్తీ హే లభిస్తుంది. దీనిలో ఈ కథలోని నీతి ఏంటంటే సంకల్పం యొక్క దృఢత్వముతో మనకి ఖచ్చితంగా విజయం లభిస్తుంది. ఇక్కడ సంకల్పం అంటే కోరిక. నేను ఈ పని చేసి తీరుతాను అన్నటువంటి కోరిక గట్టిగా ఉన్నట్లయితే మనము ఆ కోరిక తీరడానికి గట్టిగా ప్రయత్నం చేస్తాము కాబట్టి ఆ కోరిక అనేది తప్పకుండా తీరుతుంది. కాబట్టి ఏదైనా ఒక కోరిక ఉన్నప్పుడు ఆ కోరిక నెరవేరడానికి మనకు ముందుగా దృఢమైనటువంటి సంకల్పము ఉండాలి. ఆ సంకల్పం నెరవేర్చుకోవడానికి మనము గట్టి ప్రయత్నాలు చేయాలి అనేది ఈ కథలోని నీతి. పిల్లలు, ఈ పాఠం మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మన ఛానల్ను మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందీ పాఠాలకు సంబంధించినటువంటి అన్ని లెసన్స్ కూడా అన్ని తరగతులకు సంబంధించినటువంటి లెసన్స్ మన ఛానల్లో రాబోతున్నాయి. మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరియు మీ మిత్రులు ఎవరైనా ఉంటే వారికి ఈ పాఠాన్ని షేర్ చేయండి.